కోరాహు గురించి నేర్చుకున్నాం. కోరాహు ఎవరితో టీమప్ అయ్యి రెబెలియన్ స్టార్ట్ చేశారు? దాతాను చెప్పండి. కోరాహు ఏ గోత్రానికి చెందినాడు? కోరాహు లేవి గారికి రిలేషన్ ఏంటి? లేవి గారి ముని మనవాడు కోరాహు. దాతాను అభినాదాబు ఏ గోత్రానికి చెందినవాడు? రూబేను గోత్రం. ఏ గోత్రం? రూబేను. రూబేను గోత్రం. ఈ కోరాహు, దాతాను, అభినాదాబు along with 250 famous men leaders what they showing your family factor. వాడి కల్చర్ అనుకో తెగి చూసుకోయిందా? కోరాహు గారు దేని వల్ల జలస్ ఫీల్ అయ్యారు? మోషే గారు కూడా కోరాహు ఏమో అహరోను గారు యాజకత్వం చూసి ఏంటి మీరు మీ పిల్లలైనా యాజకత్వం చేసేది, మేము యాజకత్వం అని చెప్పి తిరుగుబాటు చేశారు. ఎవరి మీద? దాతాను అభినాదాబు ఏమో మోషే గారి లీడర్షిప్ ఏంటి, పోయిన లీడర్ మేము పరిశుద్ధులమే, మేము మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు కాబట్టి మేము కూడా లీడర్స్ అవుతాం అని చెప్పి మోషే మీద ఏర్పాటు చేశారు. ఈ కోరాహు, దాతాను, అభినాదాబు ఇంకో 250 ఫేమస్ లీడర్స్ని గ్యాదర్ చేసుకొని ఏంటి ప్రత్యక్ష గుడారం దగ్గర గొడవ వేసుకున్నారు. ఎవరితో? మోషే అప్పుడు. తర్వాత ఏమైంది? అక్కడ కాన్వర్సేషన్ జరిగింది. నెక్స్ట్ డే రమ్మంటారు, ఏం పట్టుకొని గోపాలు పట్టుకొని రమ్మంటారు. బాగానే ఉంది. నెక్స్ట్ డే ఏమైంది? దేవుడు అక్కడిని పంపించి నాశనం చేస్తాడు. కోరాహు వాళ్ళేమో భూమిని స్ప్లిట్ చేసి అందులోకి వెళ్ళి క్లోజ్ చేస్తారు. అలా వాళ్ళు చనిపోతారు. అలా వాళ్ళు మైండ్ అవుతారు. నెక్స్ట్ డే ఇజ్రాయేలీలు అందరూ వచ్చి వాళ్ళు పరిస్థితులు వాళ్ళు ఎందుకు చంపారని చెప్పి మళ్ళీ రెబెలియన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు దేవుడు కోపం వచ్చి ఒక తెగులు చేత అందరినీ చంపుకుంటూ వస్తున్నారు. వీళ్ళకు మోషే అహరోనుకి ఏం చెప్తాడు? నువ్వు యాజకుడివి కదా, వెళ్ళి బలార్పించి మాకు పరిహారాన్ని పడి అప్పుడు దేవుడు కోపం తగ్గించి అని చెప్పానంటే అహరోను వెళ్ళి బలార్పించి వృద్ధులకి సజీవులకి మధ్యలో ఇస్తాడు అని చెప్పి ఒక అనుభవం కూడా ఇచ్చాను. మోరల్ రాయమంటే తిరుగుబాటు చేయకూడదు అని రాశారు. మోస్ట్లీ అందరూ అదనమాట. లాస్ట్ వీక్ జాయిన్ రోడ్డు జాయిన్ అనే సో ఇప్పుడు దేవుడు మొత్తం అయిపోయింది. ఆ రిబెలియన్ లో మొత్తం ఎంతమంది చనిపోతారు? 14,700 అని బైబిల్. అది ఎవరు? ఆ తెగులు చనిపోయారు. కోరాహు 250, మొత్తం మనం అప్రాక్సిమేట్ 300 వేసుకొని రౌండ్ ఫిగర్ ఒక 15,000 మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుందంటే దేవుడు మోషే నువ్వేం చేస్తావంటే కోరాహు తిరుగుబాటు వాళ్ళకి అంత పనిష్మెంట్ వచ్చినా కానీ ప్రజలు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి వాళ్ళని ఎందుకు చంపారు అని చెప్పి మళ్ళీ తిరుగుబాటు చేస్తారు. చూస్తారా? ఇలాంటివి వస్తూనే ఉంటాయి. నేనేమో అహరోన్ని వాళ్ళ సంతానాన్ని యాజకత్వానికి
సెలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళే నాకు చెయ్యాలి. కాబట్టి ఇది ఫ్యూచర్ జనరేషన్ కూడా గుర్తుండటానికి ఏం చేస్తామంటే ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క కర్రను తీసుకుంటారా అని చెప్తారు. వెళ్ళి వాడిని తీసుకెళ్ళిపోతే మంచిదని వచ్చి తీసుకో. ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క కర్ర, లేవి రూబేన్ గోత్రం నుండి ఒక కర్ర, సిమియోన్ గోత్రం నుండి ఒక కర్ర, యూదా గోత్రం నుండి ఒక కర్ర, అలా మొత్తం 12 కర్రలు రావాలి. ఎవరి కర్ర ఇప్పుడు కర్రలన్నీ తెచ్చి కలిపేస్తే అర్థం అవుతుంది కదా. అందుకని ఇప్పుడు రూబేన్ గోత్రం నుండి వస్తే దాని మీద రూబేను అని రాయాలి. అర్థమైందా? అలాగో మొత్తం 12 కర్రలు వచ్చినాయి. ఇప్పుడు లేవీకి గోత్రం లేదు కదా, అందుకని లేవీలందరూ కలిసి ఒక కర్రను తెచ్చి దాని మీద అహరోను అని రాయమని చెప్పి దేవుడు చెప్తాడు. మొత్తం ఇప్పుడు ఎన్ని కర్రలు వచ్చినాయి? 13 కర్రలు వచ్చినాయి. ఈ 13 కర్రల్ని మోషే నువ్వేం చేస్తావు అంటే తీసుకెళ్లి ప్రత్యక్ష గుడారంలో పెట్టు అని చెప్పి దేవుడు చెప్తాడు. అన్నట్టుగానే అందరూ ఒక్కొక్క కర్రను తెచ్చి వాటి మీద వాళ్ళ పేర్లు రాసి, ఆ గోత్రం పేర్లు రాసి, లేవి గోత్రం నుండి ఒక కర్ర తెచ్చి దాని మీద అహరోను అని చెప్పి పేరు రాసి ప్రత్యక్ష గుడారంలో పెడతారు. స్టోరీ చెప్పాడు అక్కడ. ప్రత్యక్ష గుడారంలో పెడతారు. నెక్స్ట్ డే వచ్చి ఆ కర్రని మోషే అందరూ తీసుకొని బయట పెడతారు. అప్పుడు అన్ని కర్రలు యాజ్ యూజువల్గా ఉన్నాయి, కానీ అహరోను కర్ర ఉంది చూసారా, ఆ అహరోను కర్ర చిగురించి బాదం పళ్ళు కాస్తాయి. బాదం పళ్ళు, బాదం పప్పు తెలుసా? బాదం పప్పు ఎలా ఉంటుంది? డైరెక్ట్గా అలా పప్పులు చెక్కుతుంటాయి అనుకుంటారా ఏంటి? బాదం కాయలు ఉంటాయి, ఆ కాయల లోపలే బాదం పప్పు ఉంటుంది. మనకి మ్యాంగో తెలుసా? మ్యాంగో లోపల ఎలాగైతే సీడ్ ఉంటుందో బాదం పప్పు, అదే బాదం పండు లోపల కూడా బాదం పప్పు ఆ సీడ్ లాగా ఉంటుంది. కాకపోతే మ్యాంగో కొంచెం జ్యూసీగా ఉంటుంది, అదేమో హార్డ్ ఉంటుంది. దాన్ని పగలు కొట్టుకొని పప్పును బయట తీయాలి. ఆ కర్రకి బాదం పళ్ళు కాసినాయి, చిగురించి బాదం పళ్ళు కాసినాయి. అర్థమైంది? ఇప్పుడు దేవుడు ఇప్పుడు వాళ్ళందరికీ అర్థమైపోయింది. అహరోను గారు చిగురించింది కాబట్టి అహరోనే యాజకత్వం చేయాలి, దేవుడు అహరోన్నే ఎంచుకున్నాడు అని చెప్పి అర్థమైంది. దేవుడు అలా సింబలైజ్ చేశారు. ఇప్పుడు ఇది ఫ్యూచర్ జనరేషన్ కూడా గుర్తుండటానికి, ఎలాగైతే కోరాహ రెబెలియన్ గుర్తుండిపోవడానికి దేవుడు ఏం చేశాడు? ఆ ధూపాతులను కరిగించి కలిపేయడానికి కవర్ చేయమని చెప్పాడు కదా. అలాగే ఈ అహరోను గారిని ఏం చేయమన్నాడంటే ప్రత్యక్ష గుడారంలో ఏముంటది? మందసం ఉంటుంది. ఆ మందసం లోపల పెట్టమంటే మీరు నేర్చుకున్నారే 10 ఆజ్ఞల టాబ్లెట్లు, మన్నా పాత్ర, అహరోను కర్ర అని. ఆ అహరోను కర్ర ఏదో కాదు, యాక్చువల్గా అది అహరోను చిగురించిన కర్ర అని మీరు నేర్చుకోవాలి. కానీ మేము అహరోను కర్ర ఇప్పటి నుండి మందసంలో ఏముంటాయి అని చెప్పి కానీ మిమ్మల్ని అడిగాడు, మీరేం చెప్పాలి? అహరోను చిగురించిన కర్ర, మన్నా పాత్ర, 10 ఆజ్ఞల టాబ్లెట్ అని చెప్పి చెప్పాలి. క్లియరా? క్లియరా? క్లియరా?
ఏమవుతుందంటే తర్వాత ఏమవుతుందంటే దేవుడు లేవీల్ని ప్రత్యేకపరుచుకుంటాడు. ఏమని? ఆ పాయింట్ మీకు క్వశ్చన్ అది ఎగ్జామ్లో రాయమని మీకు ఎవరు చెప్పారు? రాశారు, అడుగులాడు రాశాడు, ఇంకోటి రాయటం తప్పులు రాశారు, కొట్టి కట్ట చిట్టి అంత నీట్గా రాస్తున్నారు. ఎక్కడ ఉన్నాం? పాయింట్స్ అయితే పడ్డాయి. ఆ పాయింట్స్ క్లాస్ వినేటప్పుడు నాకు పాయింట్స్ కనపడితే నాకు ఎన్ని పాయింట్స్ కనపడతాయో అన్ని పాయింట్స్ లాగేసుకుంటా. ఇది పక్కది. క్లాస్ వినేటప్పుడు నాకు ఏమన్నా పాయింట్స్ కనపడితే ఆ పాయింట్స్ అని లాగేసుకుంటా. కనపడినా లాగేసుకుంటా. లేవీలందరినీ నేను ప్రత్యేకపరుచుకుంటున్నాను, మీకు గోత్రం ఉండదు. మీరు ఏం చేస్తారంటే ప్రత్యక్ష గుడారం మొత్తం మీరే డ్యూటీ. కోహాజీలు ఏం ఐటమ్స్ క్యారీ చేయాలి? హోలీ ఐటమ్, వెస్టోనీలు సాఫ్ట్ ఐటమ్, మిరాలీలు హెవీ ఐటమ్. అర్థమైందా? అండ్ ఆల్సో ప్రత్యక్ష గుడారానికి ఏమన్నా మెయింటెనెన్స్లో లోపం జరిగినా, అందులో ఏమన్నా కారణాలు అయినా మీరే బాధ్యులు, చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి దేవుడు లేవీలందరికీ చెప్తాడు. ఇంకా అహరోను సంతానాన్ని ప్రత్యక్షపరుచుకొని వాళ్ళందరూ గ్యాస్కత్వం ఇస్తారు. ఇంకేంటంటే కనాన్ దేశంలో 12 గోత్రాలకి దేవుడు స్వాస్థ్యం ఇస్తాడు. అంటే ఈ ల్యాండ్ మీది, ఈ ల్యాండ్ అంతా మీరే ఉంటారు. మీ క్యాంప్ చెప్తారు కదా, అలాగా ఈ ల్యాండ్లో ఈ గోత్రం వాళ్ళే ఉండాలి, ఈ ల్యాండ్లో ఈ గోత్రం వాళ్ళే ఉండాలని చెప్పి కనాన్ దేశం మొత్తం డివైడ్ చేసేసి ఇస్తాడు దేవుడు. కానీ లేవీలకు మాత్రం ఏ స్వాస్థ్యం ఇవ్వడు, ఏ ల్యాండ్ ఇవ్వడు, ఏమీ ఇవ్వడు. దేవుడు ఏం చెప్తాడంటే మీ స్వాస్థ్యం నేనే. ఒరే రెగ్యుమెంటేషన్ ఉంటావు నా క్లాస్లో. ఇదా నేనంటున్నా అవక నేనంటున్నా లేవీకి మాత్రం ఏమి ఏడు దేవుడు. ఎందులో? కనాన్ దేశంలో. ఇదేంటి జాయిన్ వాళ్ళంత పని చేస్తా అటు వదిలే అమ్మ కూర్చో. ఇదేం జాయిన్ వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు. మొత్తం వాళ్ళకి అంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఏ భూములు ఏం లేవంటున్నారు ఏంటి? మీ డబ్బులు కూడా నాకే వచ్చినాయి. అయితే దేవుడు ఏమంటాడంటే మీ స్వాస్థ్యం వాళ్ళకి భూములు అవన్నీ స్వాస్థ్యం, కానీ మీకు నేనే స్వాస్థ్యం. మీకు ఎలా వస్తుందంటే అంతా మొత్తం 12 గోత్రాలు ఉన్నారు కదా, ఆ 12 గోత్రస్తులు వాళ్ళకి కలిగిన దాని మొత్తంలో అంటే భూమిలో కానీ సంపదలో కానీ ఫుడ్లో కానీ 10% దేవునికి దశం భాగం అని చెప్పాను కదా, ఆ దశం భాగం తెచ్చి నాకు ఇస్తారు కదా, ఆ దశం భాగాలన్నీ మీకే.
చాలా వస్తాయి కదా ఇప్పుడు మీ దగ్గర 6 కాయిన్స్ ఉన్నాయి, 7 ఉన్నాయి, నాకు ఒక్కొక్కటి ఇచ్చేయమన్నా ఒక్కొక్క కాయిన్. అప్పుడు మీకు ఏముంటాయి, ఒక్కొక్కరి దగ్గర 6, కానీ నాకేముంటాయి 7 ఉంటాయి, నాకు కూడా ఎక్స్ట్రా ప్రాఫిట్ కదా. అలా లేదు ఎంత హ్యూజ్ ప్రాఫిట్, అర్థమైందా? ఆ ప్రాఫిట్ ఆ దశం భాగం మొత్తం ప్రత్యక్ష గుడారంలో దేవునికి అన్నట్టు ఇస్తారు. అదంతా లేవీలు తీసుకోవాలి. ఇప్పుడు బలార్పీఠానికి మాంసం తెస్తారు, ఆ మాంసంలో 10% ఇది, గోధుమలు అవి తెస్తారు, అందులో వాళ్ళు తెచ్చేదే వాళ్ళ దాంట్లో ఉన్న బలార్పీఠ అర్పించే దాంట్లో 10% ఇది తీసుకుంటారు. ఫుడ్ అవన్నీ దేవునికి అన్నట్టు తెస్తారు కదా మొత్తం, అది మొత్తం వీళ్ళే ఉంచుకుంటారు. వీళ్ళకి వచ్చిన దాంట్లో లేవీలందరికీ వస్తుంది కదా ఇప్పుడు ఫుడ్ కానీ ఆస్తి కానీ, అందులో 10% వాళ్ళు దేవునికి. ఇజ్రాయేలీలు గోత్రస్తులు అందరూ 10% లేవీలు ఉంచుకుంటారు, వీళ్ళకి వచ్చిన దాంట్లో 10% దేవునికి. అలా దేవుడు లేవీలు నాకు తెలిసిన కాఫీ ఒకటి, అది వారికి